అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారా? మాకపోతే ఎవరు వీడియో చూసే ముందుకు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్త విషయాలు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే పొద్దున లేచి చిక్కుడుకాయ అయితే దించేస్తున్నా వంట చేయడానికి. కానీ చిక్కుడుకాయ దించేసిన కానీ వంట చేయలేదు. నిన్ననైతే మా సార్ చికెన్ తెచ్చుకొని అయితే వండింది కదా, అదైతే ఉండింది కొంచెము. ఇక చిక్కుడుకాయనేమో అంతకుముందు తెచ్చిండు, 3 రోజులు ఏమో అవుతుంది, అట్లనే కవర్లు ఉండింది. ఇక అది వేస్ట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే చిక్కుడుకాయనైతే ఫస్ట్ దించి పక్కకైతే పెట్టేసుకున్నాను. అది ఇవ్వాలి కాకపోయినా రేపైనా ఉండొచ్చు, కానీ ఉత్తే కవర్లో పెడితే ఖరాబ్ అవుతుందని చెప్పేసి తీసి పక్కకైతే పెట్టేసిన. నేను చిక్కుడుకాయ దించేటప్పుడు ఏమైందంటే సిద్ధు స్నానానికి వెళ్తలేడు, పాయింట్ తిప్పేసి అట్లనే కూర్చున్నాడు అన్నట్టు. ఒక చిన్న వీడియో తీయంటే ఇక అప్పుడు వేయిండు కొద్దిసేపటికి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పేపర్లు అన్నీ పాతగా అయిపోయినాయి. మేము రూమ్ షిఫ్ట్ అయినప్పుడు వేసినాం కదా, కొంచెం ఎందుకో బాగా అనిపించలేదు, అందుకని చెప్పేసి కొంచెం పేపర్లన్నీ షిఫ్ట్ చేసేసిన, కొంచెం నీట్గా వదిలేసిన. మళ్ళీ పాత పేపర్లన్నీ వేసి కొత్త పేపర్లు అయితే వేసిన. మధ్యలో ఒకసారి పేపర్ల కోసం అని చూస్తే నాకు పేపర్లు దొరకలేదు. మళ్ళీ ఇవాళ సిద్ధుని పంపిస్తే మళ్ళీ పేపర్లు తెచ్చిండు, న్యూస్ పేపర్లు అవి. ఇక ఈరోజైతే మేము ఎలాగో ఖాళీగా ఉంటున్నాం కదా, ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో కొన్ని క్లీనింగ్ పనులు చేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఇక నేనైతే సెల్ఫీ మొత్తం మళ్ళీ నీట్గా సర్దేసుకున్నా. ఏ మాట కామాట కొన్ని మనము ఎప్పుడు వేసుకునే పనులే, కానీ ఈరోజు కొంచెం పేపర్లు సర్దుకొని కొంచెం నీట్గా ఉండేసరికి మంచిగా అనిపిస్తుంది కదా. నెలకు ఒకసారా 2 నెలలకు ఒకసారా ఇట్లా టైం దొరికినప్పుడైతే ఖచ్చితంగా పేపర్లు అయితే మార్చేస్తుంటా. ఎందుకంటే పేపర్లు నల్లగా అయిపోతాయి కదా, మనం నీట్గానే ఉంటాం కానీ పేపర్లు నల్లగయ్యేసరికి బాగుండదు. అందుకని చెప్పేసి అవి అయితే షిఫ్ట్ చేసేసి స్నానం అయితే వేసేసిన. స్నానం చేసిన తర్వాత ఏంటంటే బట్టలు ఉన్నాయి, ఇక బట్టలు కూడా విండేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి బట్టలు అయితే నానబెట్టుకుంటున్నా. బట్టలు నానబెట్టుకునే టైంకి ఏంటంటే చినుకులు పడుతున్నాయి. బట్టలు నానబెడుతున్నా, విపరీతమైన వాన ఎక్కువైపోయింది, దొడ్డు చినుకులు పడుతున్నాయి. టకటక బాకెట్లను అయితే బట్టలు నానబెట్టేసి పక్కకైతే వేయనన్నట్టు. ఈ వర్షం ఏందో చెరువు నిండేది కాదు, కుంట నిండేది కాదు, అట్లా ఏంది ముసలోడు ఉంచినట్టు తుప్పుర్లు ఆడుకుంటూనైతే పోతుంది. ఇటు మనసులో నానేది కాదు, చెరువు నిండేది కాదు, కుంట నిండేది కాదు, వాకిలి కూడా నానేది కాదు అన్నట్టు ఉంది ఈ వర్షము. ఏదో ఇప్పుడు మొత్తానికే వర్షం పూర్తిగా పడిపోతారు అన్నట్టు వర్షం అయితే వస్తుంది, కానీ వర్షం పడదు, అది కాదు. ఇక్కడ ఇక వర్షం చినుకులు ఎక్కువైపోయినాయి. బట్టలు అయితే నానబెట్టి ఇటు పక్కకైతే వచ్చేసిన. ఇక దొడ్డు చినుకులు అయితే వస్తున్నాయి. అంత మబ్బు ఉంది కదా, నేను ఎంత వర్షం పడుతుందో, ఫుల్ వర్షం పడుతుంది కావచ్చు, నేను అనవసరంగా బట్టలు నానబెట్టినా అని చెప్పేసి అనుకున్నా. కానీ అది చూస్తే ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ అవ్వలేదు. కరెక్ట్ ఒక 5 నిమిషాలే ఇట్లా పెట్టేసి ఇక చైర్ మీదనైతే కూర్చున్నా. ఈ వర్షం తగ్గుతుందో లేదో అని చెప్పేసి, కానీ 5 నిమిషాలలో వర్షం అయితే తగ్గేసింది. నేను బట్టలు పిండిన ఆరేసిన. పిల్లలు వచ్చేసరికి చపాతీ కూడా కాలుస్తున్న వాళ్ళ కోసం. ఇంటికాడ ఉన్నా కదా, వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. పనికంటే పనికి వెళ్ళినప్పుడు చేయకుండామైనా ఇంటికాడ ఉన్నప్పుడు ఏదైనా కూడా మనకే తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు పిల్లలకు తినాలనిపించదా, డిఫరెంట్గా తినాలనిపిస్తుంది. ఇక్కడనైతే నేను చపాతీ చేసిన, కాలుస్తున్నా అన్నట్టు. నేను చపాతీ కాలుస్తున్నప్పుడు పిల్లలైతే వచ్చేసిర్రు, వాళ్ళు ఫ్రెష్ అవుతుర్రు. నేనైతే ఇక వాళ్ళ కోసం చపాతీ అయితే కాలుస్తున్నా. ఇక చికెన్ అయితే ఉండే కదా, ఆ చికెన్ వాళ్ళ కోసం అట్లనే పెట్టేసినాం అన్నట్టు. ఇంక ఇప్పుడైతే వాళ్ళు రాగానే మంచిగా వేడిగా కాల్చి వాళ్ళకైతే వేసిన. ఇక చికెన్ కర్రీ కూడా వేసేసిన. ఇక మంచిగా తింటారు. ముగ్గురికి పెట్టేసి నేనైతే మధ్యలో కూసేసుకున్నా. నేను తింటలేనని చెప్పేసి సిద్ధు నాకు కొంచెం నోట్లో పెట్టిండు. అంతే, ఈరోజైతే వీడియో ఇంతే. అక్షయ తిని అన్నం కూడా తింటుంది అన్నట్టు. బియ్యం కూడా ఇంత ముందే పెట్టేసిన, వేడిగా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ దీక్ష వెనకాల, సిద్ధు ఇటు పక్కకు, అక్షయ అటు పక్కకు, పిల్లలైతే తింటారు. సో వీడియో ఇంతే. మా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందన్నది. మా 3 పిల్లలతోనైతే ఇలా ఈరోజైతే ఇక వాళ్ళ కోసం రాగానే తెస్తే తింటారు. హ్యాపీ కదా, పిల్లలు పెట్టుకొని మనం తింటే హ్యాపీ. సో రోజైతే వీడియో ఇంతే. బాయ్. దీక్ష కళ్ళు మూసుకుంటుంది వీడియో ఇస్తున్నా అని చెప్పేసి.